స్వామి నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు జ్ఞాన ప్రకాశానంద స్వామీజీ. ఎక్కడ సార్ మీది? హరిద్వార్ శ్రీ ప్రేమనగర్ ఆశ్రమం, జ్వాలాపూర్ రోడ్, ఉత్తరాఖండ్ అండి, రాష్ట్రం. సార్ ప్రస్తుతం అయితే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ లడ్డుకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయం అయితే జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏమో ఇది కల్తీ జరిగింది అని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్ష పార్టీ అంటే ఆ రోజు రూలింగ్లో ఉన్న 2019, 2024 రూలింగ్లో ఉన్న వైసీపీ పార్టీ కల్తీ జరగలేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఈ లడ్డు కల్తీ వ్యవహారం మీద ఒక స్వామీజీగా మీ అభిప్రాయం ఏంటి? తిరుమల ప్రసాదం అంటేనే ఎంతో పవిత్రమైన ప్రసాదం అండి. మాకు రాజకీయాలతో సమస్య లేదండి, సంబంధం లేదు. ఎందుకంటే మేము సాధువులం, స్వామీజీలం, భారతీయులం, అందరూ ఒకటే. తప్పు ఉంటే ఉన్న తప్పుని నిందించడమే, నిలదీయటమే మా ధర్మం అండి. మేము కూడా తప్పు చేయకూడదండి. ఒకవేళ మేము తప్పు చేసినా కూడా నిలదీసేవాళ్ళు రావాలండి. తమ్ముడు తనవాడైనా ధర్మం ధర్మమే. కావున 63,79,00,000 సంఖ్య జరిగిందండి ఇక్కడ స్కామ్, కల్తీ. ఇది గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి బడ్జెట్ అమౌంట్ అండి, ప్లస్ ల్యాబ్ టెక్నీషియన్స్ చేసినటువంటి పరిశోధన, సిబిసిఐడి ద్వారా వచ్చినటువంటి నివేదిక. మాకు ప్రభుత్వం చెప్పింది డూబా వస్తారు కాదండి, మేము అది ఆల్రెడీ 3 ఏళ్ల క్రితం చెప్పామండి. ఇప్పుడు స్టేట్మెంట్ వచ్చిందండి, దీంట్లో కల్తీ జరిగిందని. మేము ఒక నివేదికగా మేము వ్యక్తిగతంగా చెప్పాము, స్వామీజీ పరంగా. నేను తినండి, మేము తిని తిరుమల ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు తిని, ఇది అసలు ఆవు నెయ్యి లడ్డు కాదు, వ్యక్తిగతంగా దూషించడం నా ఉద్దేశం కాదు అని చెప్పడం జరిగితే నన్ను బయటికి నెట్టేశారండి పూజారులు. అంటే పూజారులు అంటే వాళ్ళకు ఎంప్లాయీస్ అండి. అక్కడ డ్రెస్ ఏమో మందే అండి, ఇంకా అర్థం చేసుకోండి దయచేసి. డ్రెస్ మందే, పూజారుల రూపంలో ఉన్న అస్మతీయులు మమ్మల్ని నెట్టేశారండి. మరి ఇంకేం చేస్తామండి? స్వామీజీ అంటే అర్థం ఏంటండి? పిరిగితనం కాదండి. మెడబెట్టిన తర్వాత మనం అక్కడ ఉంటే అమర్యాద అవుతుందండి, మమ్మల్ని మేమే అగౌరవించుకుని అవుతాం. అవునంటారా కాదంటారా? గౌరవించి కిందకు వచ్చేస్తామండి. కొండ మీద నుంచి ఇంక దర్శనం కూడా చేసుకుని వచ్చామంటే ఆలోచించండి. వాళ్ళేమన్నారు, మీ వల్ల ప్రజలు కూడా ఇంకొక సంఖ్య తగ్గుతున్నారు. సత్యం పలికితే ఈ మాట అంటే మేమేం చేస్తామండి? అంటే యథార్థవాది లోక విరోధని మీరు నిరూపించారన్నాను, అంతే కదా సార్. నేను వాళ్ళ లోకానికి విరోధం అయ్యాను కదా వాళ్ళ భాషలో. అప్పుడు దిగువ తిరుపతి రాగానే మన ఛానల్ సోదరులు వచ్చారండి. ఆటోమేటిక్గా తెలిస్తే గుప్ప ఉంటుంది కదండి. నేను తప్పు అంటలేదండి. ఏం స్వామీజీ మీరు దర్శనానికి వెళ్ళి 3 రోజుల తర్వాత వస్తున్నారు కదా, మనకి పరిచయం ఉన్నవాళ్ళండి, వ్యక్తిగతంగా అడగలేదండి. ఇట్లానే నాయన మీకు చెప్పిన మాటే ఆ సోదరులతో 3 ఏళ్ల క్రితం చెప్పడం జరిగిందండి. వాడు చాలా బాధపడ్డారు, అంటే వ్యక్తిగతంగా అండి. బాధపడి మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు స్వామి. ఇక్కడ అందరినీ స్వామి అంటామండి, మనం మాలేసినప్పుడు అంటారు చూడండి. స్వామిని సంబంధించి వ్యక్తిగతంగా మేము వాళ్ళ మీద కోపట్లేదండి. వాళ్ళు ఉద్యోగ ధర్మం చేశారు, సంతోషమే. కానీ నేను వ్యక్తిగతంగా వాళ్ళకి చెప్పాలి ప్రసాదం ఇట్లుందని. ప్రసాదాన్ని తిన్న తర్వాత నాకు ఉన్న రుచిని చెప్పాను. సరే, ఇప్పుడు అంటే ప్రభుత్వం మారిన తర్వాత మీరు వెళ్ళారా తిరుపతి? మళ్ళీ ప్రసాదం స్వీకరించారా? 15 రోజుల క్రితం వెళ్ళానండి. ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రసాదం క్వాలిటీకి, అప్పుడు ప్రసాదం క్వాలిటీకి ఎలా ఉంది? అక్కకి ఇది నాగలోకానికి సార్, అర్థమైందా నా భాష? అంటే అప్పుడు పూర్తి కల్తీ ఉన్న ప్రసాదం తిన్నది నేనేనండి. ఇప్పుడు కల్తీ రహిత అంటే కల్తీ లేని ప్రసాదం తిన్నది నేనండి. నాకు పార్టీలతో సంబంధం లేదండి, నాకు ప్రసాదం ముఖ్యం. సరే, లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తినేటటువంటి ఆ ప్రసాదంలో కల్తీ చేయడం అనేది అసలు ఎలా చూడొచ్చు సార్? అసలు దీని అంతటిని కూడా చూడండి, వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే హిందూ సమా మీద బురద తల్లటమే ఉద్దేశం కానండి. కారణం ఏంటంటే అనైక్యత కారణం అండి. నేను సోదరులు కించపరచలేదు, నేను కూడా స్వయం హిందువుని. అనైక్యత కారణంగా మన వాళ్ళు ఏమంటారంటే అండి, వాడి పాపాన వాడు పోతాడు, ఈ టాపిక్ వదిలేసాడు అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. మ్యాక్సిమం ఈ పదం వాడేవాళ్ళు ఎక్కువ అండి. వాడి పాపాన వాడు పోతాడు, మీరు అసలు ఏం మాట్లాడకండి, నో మోర్ కామెంట్స్ అంటుంటారండి. కానీ ధర్మపరుడు ధర్మాచారుడు కూడా మాట్లాడకపోతే ఇంకా దేశానికి న్యాయం ఎప్పుడు దొరుకుతుంది? మేలు. మేము రాజకీయానికి అతీతం అండి. అధికార ప్రభుత్వమా ప్రతిపక్షమా అనేది మాకు సంబంధం లేదండి. పవిత్రమైన లడ్డులో జరిగిన కల్తీని గురించే సత్యాన్ని ప్రభుత్వానికి, సత్యాన్ని ప్రతిపక్షానికి, సత్యాన్ని సమాజానికి అందించడానికే ఈ మా యొక్క సమావేశం అండి. ముమ్మాటికి కల్తీ జరిగిందండి. మరి ఏంటి సార్, ఎలాంటి మీ కార్యాచరణ ఉండబోతుంది అంటారు దీని మీద? అసలు మీరు ఎలాంటి పోరాటం చేస్తారు? ఇప్పుడు మేము చేస్తున్న పోరాటం అండి ప్రక్షాళన కార్యక్రమం అండి. అంటే పశ్చాత్తాప పడటం. ఏమండి, ఇప్పుడు నేను పొరపాటు చేశానండి, సారీ అంటాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సారీనే పశ్చాత్తాపం అండి, భాష కోసం కాదండి. పశ్చాత్తాపడడానికి భాష. ఏమనుకోవద్దు, క్షమించండి నేను తప్పు చేశాను అనే పదం. నేనే లడ్డు తప్పు చేశాను అనుకోండి, నేనే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి అని నా నుంచి రావాలండి క్షమాపణ హృదయం.
అంటే అక్కడ ఏ పక్షాన కూడా ఆయన ఎలాంటి మీరు అన్నటువంటి ఈ క్షమాపణ కోరే విధంగా ఆయన అసలు ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించట్లేదు ఈ లడ్డు కల్తీ వ్యవహారం వచ్చిన తర్వాత. ఆయన ఎప్పటికీ కూడా మా క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు, రాజకీయం కాదు సార్, మామూలుగా చెప్తున్నాను, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంట హైందవవాది, హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి వాది ఎవరూ లేరు, ఆయన పాలనలో 33,000 ఆలయాలు కట్టించారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఏం చెప్తారు సార్ చదువు? చూడండి, అంతకుముందు ఉన్నటువంటి ఆలయాల సంఖ్య వీళ్ళు చెప్పింది, ఆ సంఖ్యని మా సంఖ్య అన్నారండి. ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అకౌంట్ ఉందనుకోండి, హరిద్వార్ స్వామీజీ బ్యాలెన్స్ అంటే అటు కుదురుదండి. మీది ఎక్స్ అమౌంట్ అండి, మీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమ్, మీది ₹1 ఉంది. జ్ఞానప్రకాశానంద స్వామీజీది ₹1 సరిపోతుందండి, అకౌంట్ మీ పేరుతో ఉంది కదండి. అట్లాగనే ఈ ఆలయాల సంఖ్య మొత్తం కూడా జరిగిందేమో పాత సోదరులు, నేను హిందువులు ముస్లిమ్స్ అని చెప్పట్లేదండి, గత సోదరులు కట్టించినాయి అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ స్టేట్మెంట్ వర్తమానం వాడదండి, క్రెడిట్ వాళ్ళు కోరుకున్నారండి. అంటే ఇప్పటికీ కూడా ఆయన ఈ క్షమాపణ కోరే విధంగా ముందుకెళ్ళకపోవడం అనేది ఎలా చూడొచ్చు? చూడండి, ఆయన ఒకటే అంటున్నాడండి, నేను తప్పు చేయనప్పుడు ఆయన భాష అండి, నేను ఎందుకు పశ్చాత్తాపడాలి, నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి, నాది ముమ్మాటికి లడ్డులో కల్తీ లేదు, ఇది నా స్టేట్మెంటు, నా శాసనసభ్యుల యొక్క స్టేట్మెంట్ కూడా ఇదే అని ఇప్పటికీ బల్లగుద్ది చెప్తున్నానండి. మరి టెక్నీషియన్స్ అంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళకే చెంచాలు కదండి అని కూడా అన్నాడండి. కాబట్టి నివేదికలు మారచ్చు మారకపోవచ్చు, మాకు సంబంధం లేదు, మేమైతే కల్తీ తెలియదు అని ఇప్పటికీ బల్లగుద్ది అంటున్నాడండి. అంటే ఎలా చూడొచ్చండి అలా వ్యవహార శైలిని ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ హిందువులు కానీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి వీళ్ళ వ్యవహార శైలిని మొత్తం? చూడండి, ఇప్పుడు ఒకళ్ళు అరో అంటే ఇది డూబ్ అనుకోవచ్చు అండి, ఫేక్ న్యూస్. ఏమండి, ఒకళ్ళు అరో అంటే కనుక ఇది ఫేక్ న్యూస్ అండి, అది ఫేస్బుక్ న్యూస్ అనుకోండి, ట్విట్టర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒకళ్ళు అరో అయితే మీకు కనిపిస్తుంది. కనీసం ఇక్కడ 100 మంది ఉన్నామండి, సరే ఎన్ని వందలు అయితే 100 అండి. మరి ఇంతమంది కూడా ఒకే స్టేట్మెంట్ ఎందుకు చెప్పారండి? పోనీ రాజకీయం అంటే సివిల్ డ్రెస్ ఉండాలండి, అంటే వేరే కాదండి, మేమందరం సాధువులు అండి. అఖిల ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్, దాని హెడ్డింగ్ చూసాను మీరు బ్యానర్. కాబట్టి మా లక్ష్యం అదే కానండి, పార్టీల గురించి దుమారం చేసిన మా ఉద్దేశమే కాదండి. తిరుపతి పవిత్రత, లడ్డు ప్రసాద పవిత్రత యొక్క స్టేట్మెంటే మా ఉద్దేశం. దానికి న్యాయం చేయండి. ప్రాయశ్చిత్తం చేసుకునే విధానంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కుటుంబ సమేతంగా భార్యతో కూడుకొని ఆ హుండీలో ₹1 అయినా సరే ముడుపు వేసి మమ్మల్ని క్షమించండి అంటే, ఎవరి తరపున కాదు, మా అందరి తరపున ఆ లడ్డు ప్రసాదానికి మేమందరం కూడా క్షమాపణ మేము కూడా అడుగుతామండి. ఇప్పుడు వాళ్ళ పేర్లు 3 చెప్పి ఆపట్లేదండి. సాధువులుగా ఇది మా అందరి బాధ్యత అండి, హిందూ బంధువులుగా మన అందరి బాధ్యత అండి. ఇది గుడ్డిగా చెప్పట్లేదండి. ఈ ధర్మాన్ని పాటించడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రము, భారతదేశం సుభిక్షంగా ఉంటుందండి. అటా కాదండి, ఉంటుంది. స్వామి కోపడ్డండి, ఈ పశ్చాత్తాపడ్డం మనం కూడా చూడండి, తల్లిదండ్రులు తప్పు చేస్తామంటే క్షమిస్తారు, ఇంతే అండి.